సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పితృపక్షాలు వచ్చాయి. 15 రోజుల పాటు పితృపక్షాలు ఉంటాయి. వీటిని మహాలయ పక్షాలని కూడా పిలుస్తారు. పితృపక్షాలు అంటే మరణించిన వారిని తలుచుకొని దానం చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున మన పితృదేవతలకు నమస్కారం చేసుకొని మాంసాహారాన్ని వండి మన పెద్దలకు సమర్పిస్తాము. అయితే ఈ పితృపక్షాల్లో కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఎలా ఆరాధిస్తామో మన పితృదేవతను పూర్వీకులను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. పితృదేవతలు అంటే మన మరణించిన మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలను పితృదేవతలని అంటారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో మీ పితృదేవతలకు తలుచుకొని నమస్కారం చేసుకుంటూ మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడటానికి ఎంతో తపించిపోతారట. కాబట్టి ఈ 15 రోజుల పాటు వచ్చే పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దల పేరు మీద శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వలన మీ పూర్వీకులు సంతోషిస్తారు. చనిపోయిన మీ పెద్దల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పెద్దల పితృదేవతల పటాలకు పుష్పాలను పెట్టి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు. మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మీ పెద్ద వాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వచ్చినా, పక్షులు వచ్చినా ఆహారం వేయండి. ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజున చనిపోయిన మీ పెద్దవారికి పితృశ్రాద్ధాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఖచ్చితంగా మీ పెద్దలకు పిండ ప్రదానం సమర్పించాలి. అయితే పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వాళ్ళు కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి. స్వయం పాకం అంటే కొన్ని పప్పు దినుసులు అలాగే సరుకులను చనిపోయిన మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానం చేయాలి. ఈ పితృపక్షాల్లో ఇలా దానం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పకుండా చనిపోయిన మీ పూర్వీకుల పేరు మీద పిండ ప్రదానాలు సమర్పించడం లేదా స్వయం పాకం దానం చేయడం వలన చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. బ్రాహ్మణులకు దానం చేసి స్వయం పాకాల్లో బియ్యం, కూరగాయలు, ఉప్పు, కందిపప్పు, పండ్లు మీకు తోచినంతలో దక్షిణ, తాంబూలాలతో బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించాలి. ఇలా చేయడం వలన పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి అని విశ్వాసం. అలాగే మరణించిన మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తే చనిపోయిన మీ పెద్దల కడుపు నిండుతుందని. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ పితృపక్షాల్లో అంటే అక్టోబర్ 2వ తేదీ వరకు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి. మీ పితృదేవతల పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఏకవొత్తితో ఒక దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని ఒక విస్తరాకు మీద పెట్టి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా చేయడం వలన మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో ఈ నియమాలన్నీ పాటిస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది సుఖ సంతోషాలతో పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. భార్యాభర్తలు కలవకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పెళ్ళిళ్ళు చేయకూడదు. పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు. నామకరణాలు చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. అద్దెలు కూడా మారకూడదు. భూములు కొనడం, భూములు రిజిస్ట్రేషన్లు చేయించడం వంటివి చేయకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీ మొక్కులను తీర్చుకోకూడదు. తల వెంట్రుకలను కూడా దేవునికి సమర్పించకూడదు. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి. ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది. ఈ పితృపక్షాల్లో మీ పెద్దల పేరు మీద ఎలాంటి దానాలు చేయలేని వాళ్ళు చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ ఏదైనా ఒక ఆవుకు గడ్డిని తినిపించండి.
ఇది కూడా చేయలేని వారు మీ ఇంటి ముందు నిల్చొని 2 చేతులను జోడించి ఆకాశం వైపుకు చూస్తూ చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ పితృపక్షాల్లో మీరు అన్నం తినే ముందు మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి. అలాగే రాత్రి సమయంలో కూడా మీరు అన్నం తిన్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసి మీ వంటగదిలో పెట్టండి. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటికి వచ్చిన పితృదేవతలు మీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కడుపారా తింటారు. కాబట్టి రాత్రి సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి శాపం విధిస్తారు. దీనివలన మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి. మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక కష్టాలు ఏర్పడతాయి. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం మరణించడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి పితృదోషాలు ఉంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలను సంభవిస్తాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పితృపక్షాల్లో అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాదంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ పితృపక్షాలు ఉన్నన్ని రోజులు అశుభ రోజులుగా పరిగణిస్తారు. కాబట్టి 15 రోజుల పాటు మనం ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. ఇలా చేయడం వలన మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.